దాదాపుగా ఈ 4 రోజులుగా చూస్తున్నాము అమరావతి మహిళల గురించి కానీ లేకపోతే అమరావతిలో ఉన్న స్త్రీలందరి గురించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో సాక్షి ఛానల్ని వేదికగా చేసుకొని దాని పట్ల కనీసం వాళ్ళు ఒక పశ్చాత్తాపం లేదు. ఇంకా అదేమంటే బెయిల్ కోసం అప్లై చేసే పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. బెయిల్ కోసం మాత్రం హైకోర్టుకు అప్లై చేశాడు. ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని, ఏం చెప్తారమ్మా? జగన్ ప్యాలెస్లో దాక్కున్న పెద్ద దొంగ జర్నలిస్టులు మాటున ఒక బ్రోకర్ వ్యవహారం చేసి ఈరోజు అమరావతి రాజధాని, అందరు మెచ్చిన రాజధాని, అందరు దేవతల రాజధానిని పట్టుకొని కాకాని సాంబశివుడు ఏనాటిదండి? బౌద్ధ భిక్షువులు ఎప్పుడు తిరిగారు? వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఎప్పుడు పరిపాలించారు? అసలు మీకు చరిత్ర తెలుసా? జర్నలిజంలో అంటే ఒక చదువులేని మూర్ఖులు అన్నారంటే వాళ్ళకి తెలిసి తెలియక మాట్లాడు. ఒక ఉన్నత స్థానం జర్నలిజంలో ఉన్న జర్నలిస్టులు కూడా ఇలాంటి మాటలు అంటాం రాష్ట్రం మొత్తం మహిళలు కూడా కంట నీరు పెట్టే విధం. ఎందుకంటే ఎవరిని అంటున్నారు మీరు? ఒక పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, వేశ్యలు అంటారు. భారతిరెడ్డి గారు 4 సంవత్సరాలు తను ఎక్కడున్నారు? వారి పిల్లలు ఎక్కడున్నారు? ఇట్లాంటి పైశాచిక ఆనందం పొంది మిగతా వాటిపై వేటిని కూడా కనుమరుగు చేసుకోవటానికి ఈ యొక్క పన్నాగం తప్ప వేరే ఏమీ లేదు. కృష్ణరాజు గారు బెయిల్ అంటున్నారు. బెయిల్ ఆయన ఎక్కడున్నారు? జగన్ ప్యాలెస్లో ఉన్నారు, బెంగళూరులో. ఎందుకంటే 3 వీడియోలు విడుదల చేశారు. ఎక్కడి నుంచి చేశారు మీరు? అంటే ఒక్కసారి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవాల్సిన జర్నలిజంలో ఒకవేళ ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు క్షమించమని ఒక్కసారి అడిగి ప్రజల్ని వేడుకుంటే అది బాగుంటుంది. అంతేగాని ఈ రకమైన పిచ్చి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. అది మొత్తం మీద అంటే ఈ వ్యవహారానికి సంబంధించి షర్మిల గారు సొంత చెల్లెలై ఉండి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆవిడ కూడా చెప్పుతో కొట్టాల్సిన అంశం. దాన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాలి. కనీసం జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించకపోగా ఇంకా వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇది అంటే సొంత చెల్లెలు తల్లి అంటేనే ఆయనకి పెద్ద గౌరవం లేదు, ఇక మహిళల పట్ల ఏం గౌరవం ఉంటుందని కూడా ఆవిడ ప్రశ్నిస్తుంది. అదేనండి, ఇప్పుడు ఏమంటున్నానంటే షర్మిల గారు కూడా తప్పు జరిగితే నువ్వు ముందుకొచ్చి తప్పు జరిగింది క్షమించమని చెప్పడంలో తప్పు లేదు. అది ఎందుకని చెప్పమని వారు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే తప్పును తప్పుగా వాళ్ళ చెల్లెలే తప్పును తప్పుగా ప్రజలతో పాటు మహిళల పక్షా నుండి ఆవిడ చెప్తున్నారు. ప్రజా పరిపాలన ఉన్నప్పుడు ఎవరైనా సరే అతను చిన్నప్పటి నుంచి చేసినవి కూడా మన రేణుకా చౌదరి గారు చెప్పారు. చాలా బాగా చెప్పారు ఆవిడ. ఏమని చెప్పారంటే ఇతని చేష్టలు మామూలుగా లేవు, ఎప్పుడు కూడా ఏదో ఒక తప్పుడు పని చేయటమే అని కూడా క్లియర్గా చెప్పారు. తనతో చదువుకున్న వాళ్ళు కానీ తన పాలనలో ఆఫీసర్స్ చేసిన వాళ్ళు కానీ మేము తప్పిదం చేశాము, మాకు పైనుంచి ఒత్తిడి వచ్చిందని. ఎందుకంటే శ్రీలక్ష్మి గారు ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ. వాళ్ళ నాన్నగారి టైంలో ఆవిడ చాలా అసలు నిజంగా ఎంత బాధాకరం అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ స్థానంలో ఉండాలి అంటే చదువుకున్న వాళ్ళకి గౌరవం లేదు, చదువుకున్న వాళ్ళకి గౌరవం లేదు. మీ నాన్నగారి పాలన నుంచి ఇప్పటి వరకు మీ వరకు చూసినట్టయితే చదువుకున్న ఎవరికి కూడా మీరు సమర్థవంతమైన స్థానం ఇచ్చిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. ఇది చాలా తప్పు, క్షమించరాని నేరం. ఇది ఇప్పటికైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, ఈశ్వర్ గారు కూడా డెబిట్లో ఏది పడితే అది మాట్లాడుతుంది. వీరందరికీ కూడా కఠినమైన శిక్ష అమలు పరిస్తే తప్ప ఇక నుంచి అందరి నోళ్ళు మూతపడతాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు అంటే లేదు, చిన్నవాళ్ళు మేమంటే ఏమవుతుందని. అంటే రాజకీయంగా మహిళలు ఎదుగుతున్నారు, రాజకీయంగా మహిళలు వస్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎప్పుడు చూసినా మహిళలే ప్రాతిపదికగా మహిళా అభ్యున్నతే ఆయన చేస్తారు కనుక, మహిళలకు గౌరవించే పార్టీ తెలుగుదేశం కనుక ఆ పార్టీలో మహిళలను అంటే ఇక వాళ్ళు వెనక్కి తగ్గుతారు, ఏదైనా చేస్తారు అని ఒక భ్రమతో ఉన్నారు. ఈరోజు పరాభవం, మహిళలు ఏది తలుచుకుంటే ఆ రోజు అయినా మహిళలు పూజించిన చోటే ఆ రాజ్యాలు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని మీకు తెలియదా? మీరేం చేశారు? అంతకుముందు తెచ్చిన టీములు తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చామని చెప్పడం, ప్రతిదానికి రంగులు వేసుకోవటం, ప్రతిదానికి మసిబూసి మారేడుకాయ. అమరావతి రాజధానిపై మీరు ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా అది క్షమించరాని నేరం అవుద్ది. రాష్ట్ర అభివృద్ధిని మీరు ఆ రాష్ట్రం అభివృద్ధి చెయ్యకపోగా కించపరచడం, కులుక్తుల ప్రయత్నాలు చేయటం బాగోలేదు. అంటే రేపటికి ఈ రోజున కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. అంటే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలు, రేపు తల్లికి వందనం అయిపోతున్నారు, అలాగే 20వ తారీఖు అన్నదాత సుఖీభవ అన్నారు, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సులు కూడా అన్నారు, ఇప్పటికే పెన్షన్లు ఇస్తున్నారు,
ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా అందుతున్నాయి. అంటే ఇంత సుభిక్షంగా పరిపాలన కొనసాగుతుంది. ఒకవైపేమో లిక్కర్ మాఫియాకు సంబంధించిన కేసులు ముందుకు కదులుతున్నాయి. ఆయన మీద ఉన్న అన్ని రకాల కేసులు బయటకు వస్తున్నాయి అన్న అక్కసుతోనే ఈ రోజున దీన్ని అంటే డైవర్ట్ చేయడం కోసమే ఈ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఈ రెడ్ బుక్లో ఏదైతే రాసిందో రాజ్యాంగం అది ఖచ్చితంగా అమలు పరుస్తారు. ఇది ఖచ్చితంగా మా మెడలకు చిక్కుకుంటాయి. ఈ 1000 కోట్ల కుంభకోణాలు ఒక కార్యకర్త దగ్గర నుంచి అధికారి వరకు ఎవరైతే కుంభకోణాలు చేశారో, ఎవరైతే మహిళలను కించపరిచారో, ఏ ఆఫీసర్స్ అయితే మహిళల్ని దూషణంగా మాట్లాడారో, బూటు కాలుతో తన్నారో, మెడలు పెట్టి వంచారో, మాలాంటి వాళ్ళని బలవంతాన ఏదో పని మీద రోడ్డు మీదకి వెళ్తే కూడా కాదు అమరావతి ఉద్యమానికి వెళ్తున్నారని చెప్పి నా ఎర్రకోక కట్టుకుందంత మావిడే అన్న టైపులో ఏ పని మీద వెళ్ళినా సరే ఒక బ్యాంక్ ఏటీఎంకి మహిళ వెళ్తే కూడా ఆ రోజు అమరావతి ఉద్యమంలో ఈడ్చుకుంటూ ఊరంతా తెప్పి మహిళల్ని ఉక్కు ఇచ్చినట్టుగా పరిపాలన చేసిన అన్నీ కూడా ప్రజలు గమనించారు. 11 సీట్లకు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాలేదు అంటే ఇక అసలు మీ పార్టీ భూస్థాపితమైందని మీరే నిర్ధారించుకుంటున్నారు. చివరిగా అంటే గత 5 ఏళ్ల పరిపాలనను చూసి ప్రజలు కేవలం ఆయనకు 11 సీట్లు ఇచ్చారు అంటే అప్పుడున్న లా అండ్ ఆర్డర్ విషయాలు కానివ్వండి, లేకపోతే ఇతరుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు కానివ్వండి, శాసనసభలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ చూసి 11 సీట్లకి ఆయన్ని పరిమితం చేశారు. అయినా కూడా ఇంకా తెలుసుకోకుండా పదే విమర్శించడమో లేకపోతే ఏదో ఒక విధంగా ప్రజల్ని కించపరిచేలాగా మాట్లాడటమో లేకపోతే లా అండ్ ఆర్డర్ దెబ్బతీసే విధంగా ప్రవర్తించడాన్ని ఎలా చూడాలంటారు? ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక ఆ వైఎస్ఆర్సీపీ అనేది భూస్థాపితం అయిపోయింది. ఇక అసలు పొరపాటును కూడా జీవితంలో ఎక్కడా కూడా వాళ్ళు దాఖలాలు ఉండవు. దాన్ని బట్టి వాళ్ళు ఇంకా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కూడా తగదు. ఇప్పుడు మొన్న గ్యాస్ సిలిండర్లు 3 ఉచిత పథకం అన్నాం, 3 సిలిండర్లకు కూడా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. అలా కాకుండా ఇక నుంచి 3 సిలిండర్ల డబ్బులు కూడా ఒకేసారి వాళ్ళ అకౌంట్లో సంవత్సరానికి సరిపడా వేసే ఆలోచన కూడా చేశారు. అది కార్యరూపం దాలుస్తుంది. ఇక త్వరలో అది కూడా మహిళలకి అంటే మేము ముందు కడుతున్నాము మా దగ్గర డబ్బులు ఉండవు కదా అని మహిళలు కొంతమంది అడిగితే దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించి 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు కూడా ముందే అకౌంట్లో ప్రతి మహిళకి పడుతున్నాయి. తర్వాత తల్లికి వందనం కూడా రేపు ఇంకొక వారం రోజుల్లో కూడా తల్లికి వందనం పడబోతుంది. ప్రతి కార్యక్రమం సూపర్ 6 పథకాలు ఆగస్టు 15 నుంచి అంటే రాఖీ పండుగ సందర్భంగా చెల్లెమ్మలందరికీ కూడా సువర్ణ అవకాశం. ఎందుకంటే ప్రతి కూలీ నాలీ చేసుకునేవాళ్ళు మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళానండి. ఆ షాపింగ్ మాల్లో స్త్రీ ఏం చెప్పిందంటే నెలకి 3,000 4,000 ఖర్చు అవుతున్నాయి మేడం, మాకు వచ్చే జీతంలోనే ఛార్జీలకు అవుతున్నాయి, మేము షేరింగ్ ఆటో ఎక్కినా బస్సు ఎక్కినా కూడా 15 రూపాయలు అవుతుంది, రోజుకు ఆ చొప్పును చూసినా కూడా మా ఇంట్లో 4 పనికి వెళ్తాము 4,000 5,000 మిగులుతాయి, మా కుటుంబానికి ఆసరాగా ఉంది ప్రభుత్వం, మాలాంటి వాళ్ళకి చేయటం మంచిదని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. అన్ని పథకాలు కూడా తప్పనిసరిగా వస్తాయి. ఆర్థికంగా నువ్వు ఎంత పాడు చేసినా సరే గాడిలో పెట్టడానికి P4లో కూడా అందరినీ కూడా పేదల్ని ధనికులు చేయటమే ఆయన ఉద్దేశం. క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఇక నుంచి ఎక్సెల్ ఇదివరకు జావా అవి నేర్చుకునేవాళ్ళు, అవి కాకోకుండా టెక్నికల్గా ముందుకెళ్ళటం అంటే మనకే అంతరిక్షమే ఆకాశమే హద్దుగా రాష్ట్రం ముందుకెళ్ళాలని చూసే మొట్టమొదటి వ్యక్తి. కంప్యూటర్ అన్నం పెడుతుందా, కంప్యూటర్ సెల్ ఫోన్లో ఇవాళ ఎంతమంది వర్క్ ఫర్ హోమ్ చేసుకుంటున్నారు, కంప్యూటర్లో వర్క్ ఫర్ హోమ్ ఎంతమంది చేసుకుంటున్నారు, ప్రతి ఇంటికి ఒకళ్ళు ఉంటున్నారు. అట్లాంటి అన్నీ కూడా మనకి అరచేతిలోకి తీసుకొచ్చి ఈ గవర్నెన్స్ తీసుకొచ్చి వాట్సాప్ సేవలను తీసుకొచ్చి అనేక సేవలను కూడా మన ముంగిటికి తీసుకొస్తున్న చంద్రబాబు గారికి రానున్న రోజుల్లో ఇంకా కూడా ప్రజల్లో లోతుగా తెలిసి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. దీని సందర్భంగా ఏంటంటే కృష్ణంరాజు గారిని, ఈశ్వర్ గారిని, సజ్జల రామకృష్ణ గారిని, వాళ్ళ పేటీఎం బ్యాచ్ అందరినీ కూడా కఠినమైన శిక్షలు అమలుపరిచి ఇంకొకసారి ఏ వ్యక్తి కూడా మహిళల మీద కించపరిచే మాటలు మాట్లాడకుండా చేయాలని నేను విన్నవించుకుంటున్నాను.